అందరూ ఎలా ఉన్నారండి? అందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజండి నా మిద్దె తోటలోని ఈ పుల్లంకాయలు చూపించాలని అనుకుంటున్నాను. పుల్లంకాయలంటే ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, టమాటాలు. ఎలా కాసాయో చూసారా అండి? చిన్న చిన్న చెట్లండి. అలాగే కుండీలు కూడా చిన్నగానే ఉన్నాయి. మట్టి అసలు లేదు. కానీ కాయలు మాత్రం విపరీతంగా కాసాయండి. ఈ కాయలండి నాకు చాలా ఇష్టం అన్నమాట. ఈ టమాటాలు నాటు అంటారు. ఇవి 2 కాయలు వేస్తే చాలండి. కర్రీ చాలా పుల్లగా ఉంటుంది. ఇప్పుడైతే మనం బజార్లో కొన్న వంకాయలు ఏది కూడా మనకి అంత టేస్టీగా ఉండడం లేదండి. పుల్లగా కూడా ఉండడం లేదు. అలాగే ఉడకడం కూడా అసలు ఎంతసేపు మనం కర్రీలో వేసి ఉడకబెట్టినా కూడా నాకు అది ఉడకడం లేదండి. కానీ ఇవి అలా కాదండి. ఇంట్లో పండించుకుంటున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటాయి, పుల్లగా ఉంటాయండి. ఎక్కువ అండి నేను ఇవే వేస్తాను. ఈ విత్తనం అండి నాకు మా అక్క ఇచ్చిందన్నమాట. తను కొంది, ఎక్కడ కొందోని ఫస్ట్ టైం తన దగ్గరే తీసుకున్నాను. చాలాసార్లు ట్రై చేశాను. నాకు ఈ పుల్లంకాయలు అయితే దొరకలేదండి. అక్క తెచ్చిన తర్వాత 2 ఇయర్స్ నుంచి అయితే ఇవే వంకాయలు వాడుతున్నాను. ఇవి మాత్రం అండి అసలు ఈ విత్తనం మాత్రం నేను వదిలిపెట్టడం లేదు. ఇందులో వేసానండి, ఒక 10 కుండీల్లో వేసాను. నాకైతే సరిపోతున్నాయండి. అలాగే ఇటువైపు ఏమోనండి మామూలు టమాటాలు వచ్చాయి. అంటే ఇంట్లో మనం వండుకున్న ఈ మార్కెట్ నుంచి తెచ్చినవి ఉంటాయి కదా, అవి ఎలా పండియో అవి వచ్చాయి. నేను అవి కూడా ఇవే అనుకుని వేసాను. ఇదేమో ఇటువైపు ఉంది కదా అండి, నాకు దాంట్లో వేసాను. ఇవి కూడా వస్తున్నాయండి. కానీ మామూలుగా అందులో వేసినవి అంత బాగా అసలు రావట్లేదు. మట్టి లేకపోయినా కూడా చాలా బాగున్నాయి, చూసారా? అందుకే అండి, ఈ విత్తనం దొరికితే ప్రతి ఒక్కళ్ళు వేసుకోండి, చాలా బాగుంటాయి. చిన్న టమాటాలు కూడా వచ్చాయండి, కానీ నేను అవి పెద్ద యూజ్ చేయను. ఓకేనా అండి?